అయితే ఓం భీమ్ బుష్లో సెంట్రల్ పాయింట్ ఏంటండి? అంటే ఇప్పటికే ఆల్రెడీ అందరి మనసుల్ని దోచుకుంటున్న సినిమా. సో అంటే ఇది మనం ఏదైతే ఆ పాయింట్ చెప్పామో సెకండ్ హాఫ్లో వచ్చిన ఆ పాయింట్ అది ఇప్పుడు దాకా ఎవరు టచ్ చేయలేదు. సో అలాంటి పాయింట్ని మనం కొంచెం సీరియస్గా చెప్పొచ్చు, ఇంటెన్స్తో చెప్పొచ్చు, ఎలా అన్నా చెప్పొచ్చు. అది కాకపోతే మేము ఎంచుకున్నది ఎంటర్టైనింగ్గా చెప్దామని. సో ఆ పాయింట్కి విపరీతంగా చాలా సెన్సిటివ్ పాయింట్ అది. ఆ పాయింట్ చెప్పండి వివరంగా. ఆ పాయింట్ చెప్పేస్తే ఇప్పుడు చూడబోయే ఆడియన్స్ కూడా ఇదవుతారు. అంటే మీరు హింట్ ఇచ్చి చెప్పినట్టు చెప్తే అప్పుడు అర్థమైపోతుంది. అది మంచి సోషల్ కాజ్ పాయింట్. సమాజంలో అది అందరికీ చాలా ఇంపార్టెంట్. అంటే మనుషులందరూ ఈక్వల్లే అన్న పాయింట్ని ఎత్తుకోవటం వల్ల సో అది ఎంటర్టైనింగ్గా చెప్పడం అనేది కొత్త ప్రయోగం అండి. యాక్చువల్గా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మనం ఎన్ని చెప్పినా మనకి ఆ స్ట్రాంగ్ ఆ లేయర్ చిన్న కథ అనేది లేకపోతే కనుక సినిమా నడిపేది ఎంత ఎంటర్టైన్ చేసినా అది ఎప్పుడు కూడా అంత ఇంపాక్ట్ అవ్వదు ఆడియన్స్కి. అక్కడ వరకు ఎంజాయ్ చేసేస్తారు కానీ ఎంటర్టైన్మెంట్ బయటకు వచ్చి వదిలేస్తారు. సో ఇలాంటి సెన్సిటివ్ పాయింట్ ఇలాంటిది పెట్టడం వల్ల ఏంటంటే ఇంటికి వచ్చాక కూడా దాని గురించి డిస్కషన్స్ పెడుతున్నారు. మంచి మంచి కాల్సే వస్తున్నాయి, అప్రిసియేషన్స్ వస్తున్నాయి. వెరీ హ్యాపీ. మీరు యాక్చువల్లీ ఎంత లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ని ఎక్కువ ఎంచుకున్నా కూడా ఫస్ట్ నుంచి మిమ్మల్ని చూస్తే మీరు చాలా ఆలోచితంగానే మీ స్క్రిప్ట్, మీ కాస్టింగ్ ప్లస్ మీరు చేయదలుచుకున్న సినిమా అనిపిస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చింది విష్ణు గారు మీకు? అంటే నేను అంటే పెరుగుతున్నప్పుడు ఫలానా వాళ్ళ సినిమాలు, ఫలానా వాళ్ళ డైరెక్షన్. వెంకటేష్ గారి సినిమాలు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఫ్యాన్ కదా వెంకటేష్ గారు బాగా ఇదండి, బాగా ఇష్టం. సో నేను సినిమాలు చేద్దాం అనుకునేటప్పుడు మాత్రం నాకు ఏది స్ట్రాంగో దాంట్లో ఇది అవ్వాలి. చాలా చేయడానికి చాలామంది ఉన్నారు. ఏది ఈ ఆస్పెక్ట్ పట్టుకొని హీరో అంటూ లేడు. అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేస్తారు మన హీరోలు. దేంట్లో గ్యాప్ ఉందంటే డిఫరెంట్ ఫిల్మ్స్కి ఎక్కువ గ్యాప్ కనిపించింది నాకు ఆ రోజు. సో నేను ఏది చేసినా డిఫరెంట్గానే చేద్దామని అప్పుడు ఫిక్స్ అవటం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అలా కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు అంటే ఈ మధ్య మనకి హనుమాన్ లాంటి సినిమాలు కూడా విపరీతంగా సక్సెస్ సాధిస్తాయి. అవునండి, అవును. సోషియో ఫ్యాంటసీ ఆ జానర్ ఇష్టమేనా మీకు? చాలా ఇష్టం అండి. మీకు ఇంకా ఫ్యాక్ట్ సెట్ అవుతుందని కూడా చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే మీరు నమ్మబలికే విధంగా ఉంటారు ఇంట్లో అబ్బాయి అంటే. అట్ ద సేమ్ టైం ఒక అతీత శక్తి బ్లెస్సింగ్స్ ఉండి దాని నుంచి మీరు పుంజుకుని సూపర్ గా. సో అలాంటివన్నీ వర్క్ చేస్తారా స్క్రిప్ట్ అయితే? ఒకటి ఫ్యాంటసీ, చిన్న ఫ్యాంటసీ అండి, ఒకటి రెడీ చేసినాం. అది కరెక్ట్గా షేప్ అవుట్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ అలా స్టార్ట్ చేద్దామని.